ఇది ఆ అమ్మాయికి ఇచ్చే అన్నా విజయవాడ బండ్లో లగేజ్ ఎక్కించచ్చుగా. మేడం ఇదిగోండి టికెట్. ఇక్కడే అతన్ని మొదటిసారి చూశాను. అప్పుడు తెలియదు 6 నెలల తర్వాత మళ్ళీ వెతుక్కుంటూ వస్తానని. అది తెలుసుంటే అతను ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడని ఆ రోజు అడిగుండేదాన్ని. మా ఇంట్లో నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. వాళ్ళు చూపించే వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. అందుకే నాకు నచ్చిన వాడిని వెతుక్కుంటూ వచ్చాను. అతను నా కోసం ఇక్కడికి వస్తాడు. అందుకే వెయిట్ చేస్తున్నాను. అది ఎంతోసేపు కాదు, ఈ బస్ బయలుదేరేంతవరకే. అతను ఖచ్చితంగా వస్తాడు, నాకు నమ్మకం ఉంది. ఏ అందరిని ఎక్కమని చెప్పోయా. మేడం బస్ బయలుదేరుతోంది. హైదరాబాద్కి నాకు ఉన్న బంధం ఇంతటితో ముగిసిపోయింది. కానీ హైదరాబాద్ అంటే నాకు తనే గుర్తొస్తాడు. ఏమండి, ఎవరండి మీరు? బయటికి రండి, ఎవరిని చూస్తే తప్పుగా అనుకుంటారు. ఏ ఇక్కడి నుంచి చూసేప్పుడు, పల్లికి నుంచి ఎప్పుడు, చెయ్యి ఊపెప్పుడు ఎవరు తప్పుగా అనుకోరా? ఆ అమ్మాయికి చేయి ఊపితే మీకేంటండి? ఏయ్, ఆ అమ్మాయిని నేనే. నువ్వు కాదే, ఆ అమ్మాయికి జుట్టు బాగా పొడుగ్గా ఉంటుంది. అవును, పొడుగ్గానే ఉంది. ఇక్కడి నుంచి చూస్తే మొహం తెలీదు, ఓకే. తల్లికి కూతురికి కూడా తేడా తెలీదా?